ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఏ అన్నం మంచిదో తెలుసుకోబోతున్నాం. మనందరికీ ఎక్కువగా ఒకటే అన్నము తెలుసు, అదే బియ్యముతో వండుకునే అన్నము, రైస్. అన్నాలు రకరకాలు ఉన్నాయి. రాగి అన్నము, జొన్న అన్నము, సజ్జ అన్నము, కొర్రల అన్నము, ఓట్స్తో అన్నము, ఎవ్వల అన్నము, ఇట్లాంటివి చాలా రకాలు ఉన్నాయి. మీకు రైస్ అనేది ఈ 70-80 సంవత్సరాల నుంచి బాగా అందరూ తినటానికి అందుబాటులోకి వచ్చింది. మీకు ఒక 70-80 ఏళ్ళు 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే మీ తాతల్ని అడగండి, రోజు జొన్న సంకటి, రాగి సంకటి తినేవారండి. అంటే జొన్న అన్నము, రాగి అన్నమే 3 పూట్ల తినేవారు. రైస్ దొరికేది కాదు. రైస్ చాలా కాస్ట్లీ ఫుడ్, చాలా రిచ్ ఫుడ్ అన్నమాట. అందుకని ఈ బియ్యముతో అన్నం వండుకు తినటం అనేది ఒక 80-100 సంవత్సరాల వెనక్కి వెళితే జమీందారులు మాత్రమే తినేవారు. అంటే బాగా డబ్బులు ఉన్నవారు మాత్రమే అది తింటూ ఉండేవారు. జొన్న అన్నము, రాగి అన్నం వీటితో పోలిస్తే రుచికి రైస్ చాలా బాగుంటుంది. మరి రోజు జొన్న సంకటి, రాగి సంకటి తిని మనుషులు బ్రతికే రోజుల్లో రైస్ ఎంత బాగుంటుంది, జమీందారులు తింటారు కాబట్టి ఆ జమీందారులు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ ఎవరు ఇట్లాంటి రుచి చూడట్లేదని, ఎప్పుడన్నా దీన్ని తినే ప్రయత్నం చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటారు. కాబట్టి ఆ రోజుల్లో ఈ రైస్ని, అంటే బియ్యం అన్నం వండుకు తినేదాన్ని పెళ్ళిళ్ళప్పుడు, ముఖ్యమైన శుభకార్యాలప్పుడు తినేవారు అన్నమాట మిగతా వాళ్ళు. అందుకని ఈ రైస్ని పెళ్ళిళ్ళలో పెట్టేవారు. రోజు గంజన్నం, జొన్న సంకటి, రాగి సంకటి తినే మనుషులకి మరి బియ్యం అన్నం వండుకోవడం తెలియదు. కాబట్టి పెళ్ళి కన్నా అందరూ తింటే బాగుండని ఎవరైనా పెళ్లి చేసేటప్పుడు ఘనంగా భోజనం పెట్టడం అంటే ఆ రోజుల్లో రైస్ వండటం, అంటే బియ్యంతో అన్నం వండి పెట్టడం. అన్నం బియ్యం వండేసి పప్పు వేసి నెయ్యి వేసేవారు. ఇదే పెళ్లి భోజనం ఆ రోజుల్లో. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళితే ఈ పప్పు, నెయ్యి, అన్నం పెట్టినందుకు వాళ్ళకి పండగలా ఉండేది. రోజు జొన్న సంకటి, రాగి సంకటి, గంజి మజ్జిగ పోసు తినే మనుషులకి చాలా రిచ్ ఫుడ్ పెట్టినట్టు అనమాట. అందుకనే మీ ఇంట్లో ఎవరన్నా వయసు వచ్చిన కుర్రవాడో పిల్లలు కనుక ఉంటే బంధువులు కానీ, స్నేహితులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఒరే పప్పన్నం ఎప్పుడు పెడతావరా అని అడుగుతారు. ఒరే పలావన్నం ఎప్పుడు పెడతావరా అనలేదు చూడండి. అంటే పెళ్ళికి ఆ రోజులు పప్పు అన్నమే పెట్టేవారు. మరి రోజు అన్నం తినేవారు కాదు, పెళ్ళైతే తినేవారు. మనకి రాను రైస్ పండించడం పెరిగింది. ఇక సజ్జలు, గోధులు, రాగులు కొంచెం వాడకం తగ్గింది. ఎందుకంటే రైస్ రుచికి ఇందులో ఏది కలుపుకు తిన్నా చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరూ దీనికి ఇష్టపడి ఈ పంటను పెంచారు, మిగతా వాటిని తగ్గించేసేసారు. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చూస్తే జొన్నలు ఎక్కువ వాడుకుంటారు, రాగి ముద్ద ఎక్కువ వాడుకుంటారు, రైస్ తగ్గించి వాడతారు. అలాంటి వాళ్ళల్లో ఇంకా ఆరోగ్యంగా కొంత మంచిగా ఉంటుంది. కానీ నాకు తెలిసి రకరకాల అన్నాలన్నిటిలో కూడా ఏ అన్నం మంచిది అనే విషయానికి వస్తే ఈ బియ్యంతో వండుకునే అన్నం తప్ప అన్ని అన్నాలు మంచిదే. అన్నిటికంటే ఈ అన్నాల్లో ఎక్కువ దోషం కలిగించే ఐటమ్ ఏదంటే అన్నాల్లో బియ్యంతో వండుకునే అన్నమే, అంటే రైసే చాలా చెడు అనమాట. ఎందుకు? పీచు పదార్థాలు తక్కువ, పిండి పదార్థాలు ఎక్కువ, ఇతర మాంసకృతులు, కొవ్వులు తక్కువ. అందుకని ఒట్టి పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి రైస్లో. అదే ఇతర వాటిలో పీచు పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, ఇలాంటివి లవణాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. రాగి అన్నములో కానీ, జొన్న అన్నములో కానీ, కొర్రల్లో కానీ, ఓట్స్లో కానీ, ఎవ్వలు ఇట్లాంటివన్నీ రకరకాలు ఉన్నాయి, గోధుమలు, ఇవన్నీ మంచిదే. అందుకని మనకి ఈ రోజుల్లో
3 పూట్ల 2 పూట్ల అన్నము తినటమే బాగా అలవాటయింది. ఆ అన్నాన్ని కూడా పాలిష్ పట్టి తింటున్నాం. అందుకని పాలిష్ పట్టడం వల్ల బియ్యములో ఉండే లాభమంతా తవుడులోకి వెళ్ళిపోతున్నది. అందుకని మనిషికి తెల్లటి ముత్యాల్లా మెరిసే వైట్ రైస్ అనేది వైట్ పాయిజన్తో సమానం. అందుకని మనుషులు బలహీనం అయిపోవటానికి, అసలు శక్తి సామర్థ్యాలు లేకుండా ఉండటానికి, వయసు రాకుండానే ముసలితనానికి గురై కొంచెం అవయవాలన్నీ పుష్టి తగ్గిపోవటానికి ఇలాంటి వైట్ రైస్ తినడం ప్రధానమైన కారణం. ఈ పాలిష్ పట్టే ప్రక్రియ ఈ బియ్యానికి వచ్చింది, కానీ ఇంకా రాగులకు లేదు, జొన్నలకు లేదు, సజ్జలకు లేదు, కొర్రలకు లేదు, ఎవ్వలకు లేదు, ఇట్లాంటి ఓట్స్కి లేవు. తర్వాత గోధుమలకు వచ్చింది. గోధుమ బియ్యంతో పాటు పాలిష్ పడుతున్నారనమాట. అందుకని పాలిష్ పట్టే ఆహారాలు మానాలి అంటే వీటిని మనం అది లేకుండా తినలేకపోతున్నాం. అందుకని వాటిని మానేయండి. అందుకని రైస్ ఎక్కువ వాడారా మీకు డయాబెటీస్ వస్తుంది, రైస్ ఎక్కువ వాడారా బొజ్జు వస్తుంది, రైస్ ఎక్కువ వాడారా బరువు పెరుగుతారు, రైస్ ఎక్కువ వాడారా కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి. చాలా చాలా నష్టాలు ఉంటాయి మీకు రైస్ ఎక్కువ వైట్ రైస్ తిన్నారు అంటే. అందుకని మనకి అలవాటుగా వచ్చిన వైట్ రైస్ని కొంచెం అవగాహనతో తగ్గించగలిగితే మంచిదని విజ్ఞప్తి చేస్తున్నాం మీకు. అందుకని మీరు అన్నాల విషయానికి వస్తే రాగి ముద్ద చాలా బెస్ట్. అసలు రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువ, ఐరన్ చాలా ఎక్కువ, పీచులు ఎక్కువ, చక్కగా మోషన్ అవుతాయి, లవణాలు ఎక్కువ. రాగి ముద్ద డైజెషన్ అవ్వటం కూడా చాలా ఈజీ, ఎందుకంటే మెత్తగా వండుకుంటాం దాన్ని. అది గట్టిగా ఉంటే బియ్యంలాగా తినలేం. అందుకని బాగా జీర్ణం అవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. షుగర్ ఉన్న వారికి కూడా అన్నం అనేది ఈ వైట్ రైస్ తిన్నందుకు ఎక్కువ షుగర్ వస్తున్నది, కానీ రాగులకు అట్లా అంత తొందరగా డయాబెటీస్ రైజ్ కాదు. అందుకని రాగి, సజ్జలు, జొన్నలు ఈ మూడిట్లో పీచు పదార్థాలు బియ్యంతో పోలిస్తే చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఇవి స్లోగా అరుగుతాయి. వీటిలో ఉన్న ప్రోటీను, మాంసకృతులు అంటే కొవ్వు పదార్థాలు ఉన్నందువల్ల ఇవి స్లోగా అరుగుతుంటాయి. పాలిష్ పట్టలేదు కదండి మనం. ఈ రాగులు, సజ్జలు, జొన్నలు వీటి ఎవరిని పాలిష్ పట్టారు. అన్నం వండుకున్నప్పుడు వీటిని యథావిధిగా వండుతారు, ఆ రవ్వను కానీ ఆ ధాన్యాలను కానీ. అందుకని స్లోగా అరుగుతుంటాయి. పీచు పదార్థాలు ఉండటం వల్ల ఇందులో చక్కెర రక్తం లోపలికి స్పీడ్గా వెళ్ళదు, స్లోగా వెళుతుంది. అందుకని షుగర్ వ్యాధి వచ్చే రిస్క్ చాలా తగ్గిస్తాయి ఈ రైసులు. అందుకని ఎవరైతే పొలాలు వెళ్ళి బరువులు మోసుకుంటూ కష్టపడి హార్డ్ వర్క్ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ బియ్యాన్ని మానేసి సజ్జ అన్నము, జొన్న అన్నము, రాగి ముద్ద ఇలాంటివి వాడుకుంటే మీరు మీ కుటుంబాన్ని రక్షించుకున్నట్టు అయిపోతుంది. భవిష్యత్తులో షుగర్ రాకుండా, మలబద్ధక సమస్యలు, కొలెస్ట్రాల్ సమస్యలు ఇట్లాంటి వాటిని రాకుండా రక్షించుకోవటానికి చాలా మంచిది. అందుకని ఎవరన్నా నీడపట్టున కూర్చొని పని చేసుకుంటున్నారు, శ్రమ ఎక్కువ లేదండి, చెమటలు పట్టట్లేదు, మాకు రెక్కలు కదలట్లేదు అనేవారు రైస్ మానేసి ఎప్పుడన్నా అన్నం తినాలంటే రాగి ముద్ద కొంచెం, అంటే అన్నం ఎక్కువ తినకూడదు మనకు పని లేదు కాబట్టి, జొన్న సంకటి కొంచెం, సజ్జల అన్నం కొంచెం, ఏదన్నా తినండి. కొర్రల అన్నం కొంచెం, కొర్రలు చాలా బాగుంటాయి అన్నం వండుకుంటే, చాలా టేస్ట్ కొర్రలు. అందుకని అంత కొర్రల అన్నం ఏదన్నా కొంచెం కొంచెం. మీకు ఈ రోజుల్లో రకరకాలుగా సూపర్ మార్కెట్లు వచ్చేసాయి, శుభ్రంగా బాగు చేసి ఈ చిరుధాన్యాలన్నిటినీ అమ్ముతున్నారు. పాలిష్ పట్టిన ఐటమ్స్ అమ్ముతున్నారు, పాలిష్ పట్టనివి అమ్ముతున్నారు, రవ్వలు కానీ ధాన్యాలు కానీ. ఇలాంటి కొని మనం మారకపోతే మన ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి. అందుకని ఇవన్నీ మీ దృష్టికి ఎప్పుడు రావటల్లా. అందుకని అలవాటైన అన్నాన్నే 2 పూట్ల 3 పూట్ల దీని రోగాలు వచ్చాక నాకెందుకు వచ్చిందంటే ఎందుకు రాకూడదు చెప్పండి. ఇలాంటి అన్నాలు అంతా చూడనమాట. ఓట్స్ అన్నం వండుకుంటే చాలా మంచిదండి. వీటన్నిటికంటే చాలా ఈజీగా 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఉడికిపోతాయి ఓట్స్. వీటన్నిటికంటే పీచులు ఓట్స్లో ఎక్కువ, వీటన్నిటికంటే మరి పిండి పదార్థాలు తక్కువ. అందుకని డయాబెటీస్ ఉన్న వారికి ఎప్పుడన్నా అన్నం తినాలంటే అంత ఓట్స్ అన్నం తినండి. పిల్లలకు కూడా ఈ ఓట్స్ అన్నం పెట్టండి, ఎంత బాగుంటుందో. కొర్రలు అన్నం వండి పెట్టండి, పిల్లలు ఎంత బాగా తింటారు.
అలవాటైన దాని మీదే ఉండి ఎప్పుడు అలాగే ఉంటానంటే ఇబ్బంది కదా. అందుకని మన అలవాట్లు మార్చుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. మీరు ఇంట్లో ఇట్లాంటివన్నీ ధాన్యాలు పెట్టుకోండి. తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడు రకాలు మార్చుకు తింటూ ఉండండి. ఇన్ని సంవత్సరాలుగా పుట్టినప్పటి నుంచి తిన్నాం కాబట్టి ఒక్క బియ్యాన్ని వాడకం తగ్గించేసేసేయండి. ఎప్పుడన్నా తినాలనిపిస్తే పండగలు పెళ్ళిళ్ళప్పుడు ముడి బియ్యం వాడుకోండి. గోధుమలు వాడితే ఎర్ర గోధుమ రవ్వ వాడండి అన్నం వండుకోవటానికి, పాలిష్ పట్టంది. ఇలా పాలిష్ పట్టకుండా ఈ రెండు అకేషన్కి వాడండి. కొర్రలు, సజ్జలు, రాగులు ఇట్లాంటి అన్నాన్ని ఎవరైనా తినదలిచినప్పుడు పని లేని వారు కొంచెం తినండి, పని ఎక్కువ ఉన్నవారు ఎక్కువ తినండి. ఈ రకాలు మార్చుకు తింటుంటే ఖర్చు తక్కువ అండి. బియ్యం కేజీ 50 రూపాయలున్న రాగులు, సజ్జలు, జొన్నలు 20-25 రూపాయలు అయిపోతుంది పని. సకానికి సగం రేటు తక్కువ, 2-3 రెట్లు లాభం ఎక్కువ. అందుకని మనందరం ఇట్లాంటి మంచి అన్నాల వైపు అలవాట్లు మార్చుకుందామని ప్రత్యేకంగా తల్లులకి తెలియచేస్తూ, మీ పిల్లల్ని, మిమ్మల్ని, కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత మీ చేతిలో ఉంది కాబట్టి కాస్త స్త్రీలందరూ ఇలాంటి మంచి మంచి ఆహారాల వైపు కాస్త వాళ్ళ ఆలోచన సరళి మార్చి పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తారని తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.